ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ కూలిన 9 పాకిస్తాన్ యుద్ధ విమానాలు. అమెరికాలోకి అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ అక్రమ రవాణా. ఈ కుట్ర వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉందన్న FBI. ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాలపై మోదీ ప్రశంస. చిత్తూరు జిల్లా పొడిగుంట ట్విన్ హిల్స్లో యోగాంధ్ర 2025. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు. రేవంత్ సర్కార్పై కవిత ఫైర్. మూడో రోజు నష్టాలు 81,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్. జాక్ డిజాస్టర్ 4 కోట్ల రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చిన హీరో. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఓ రిపోర్టు ప్రకారం ఆ దేశ వైమానిక దళానికి చెందిన 6 యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో పాటు 2 హై వాల్యూ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, 10 ఆర్మర్డ్ డ్రోన్లు, 1 C-130 హెరిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ విమానం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక సైనిక దళానికి భారీగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పాకిస్తాన్లోని పంజాబ్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన విమానాలు నేలకూలినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రెడార్ ట్రాకింగ్, థర్మల్ సిగ్నేచర్ ద్వారా పాక్ విమానాలు కూలిన విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మిసైల్ వ్యవస్థలు ఆ సిగ్నల్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. పేల్చివేత తర్వాత పాక్ విమానాలకు చెందిన ట్రాకింగ్ సమాచారం లభ్యం కావడం లేదన్నారు. 4 రోజులు జరిగిన సమరంలో హై వాల్యూ నిఘా ఎయిర్ క్రాఫ్ట్ కూల్చివేత కీలకమైందని పేర్కొన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యవస్థను లాంగ్ రేంజ్ మిసైల్ సుదర్శన్తో చిత్తు చేసినట్టు తెలిపారు. స్వీడన్ దేశానికి చెందిన ఎయిర్ బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్లోని బొలారి ఎయిర్ బేస్లో ఈ సిస్టమ్ ఉంది. ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిసైల్ దాడి ద్వారా దాన్ని నాశనం చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ హౌసింగ్ ధ్వంసానికి చెందిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. మరో ఆపరేషన్లో C-130 హెర్క్యుల్స్ విమానాన్ని కూల్చివేశారు. పాకిస్తానీ పంజాబ్పై జరిగిన డ్రోన్ దాడిలో ఆ విమానం పోలింది. C-130 లాజిస్టికల్ సపోర్ట్ కోసం వినియోగిస్తారు. ముల్తాన్ వద్ద ఆపరేట్ చేస్తున్న దాన్ని డ్రోన్ దాడితో కూల్చివేశారు. రఫేల్ సుఖోయ్ 30 ద్వారా చైనాకు చెందిన వింగ్లుంగ్ సిరీస్ డ్రోన్లను నేలకూల్చారు. సింగిల్ స్ట్రైక్లో UAVలను పేల్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్కు కౌంటర్గా ఆపరేషన్ బుయాన్ ఉన్ మార్సుస్ను పాకిస్తాన్ నిర్వహించింది. అయితే భారత్ అంచనా వేసిన దానికన్నా అదనంగా మరో 7 ప్రాంతాల్లో పాక్ నష్టం జరిగినట్లు ఆపరేషన్ బుయాన్ రిపోర్టు ద్వారా స్పష్టమైంది. పెషావర్, జాంగ్, హైదరాబాద్, సింధ్, గుజరాత్, బాహ్వల్ నగర్, అటోక్, చోర్ ప్రాంతాలను కూడా ఇండియా టార్గెట్ చేసినట్లు రిపోర్టు ద్వారా వెల్లడైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అత్యంత ప్రమాదకరమైన జీవ వ్యాధికారక క్రిమిని అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణపై 2 చైనా దేశస్తులు చిక్కుల్లో పడ్డారు. ఈ పాథోజెన్ను వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటన అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. నిందితులు అమెరికాలోకి స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యాధికారక క్రిమిని ఫ్యూజేరియం గ్రామినియారంగా గుర్తించారు. ఇది పంటలపై కంకి, ఎండు తెగలు, హెడ్ బ్లైట్ అనే వ్యాధిని కలుగజేస్తుందని, దీనివల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్తుందని US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. శాస్త్రీయంగా దీన్ని సంభావ్య వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా వర్గీకరించినట్టు తెలిపింది. ఈ ఫంగస్ వల్ల విడుదలయ్యే విష పదార్థాలు మనుషులు, పశువుల వాంతులు, కాలేయానికి నష్టం, పునరుత్పత్తి సంబంధిత లోపాలు కూడా కలిగిస్తాయి. FBI నమోదు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం జున్యోంగ్ లియూ క్లాస్ 34
చైనా పరిశోధకుడు 2024 జూలైలో తన స్నేహితురాలు యున్కింగ్ జియాన్ కలవడానికి అమెరికా వచ్చినప్పుడు ఈ ఫంగస్ను తనతో పాటు తీసుకొచ్చాడు. జియాన్ పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రయోగశాలలో పరిశోధన నిర్వహించేందుకే తాను ఈ పాథోజన్ను అక్రమంగా అమెరికాలోకి తెచ్చినట్లు లియు అంగీకరించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఎలక్ట్రానిక్ సంభాషణ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని అధికారులు తెలిపారు. వీరిపై కుట్ర, అమెరికాలోకి వస్తువుల అక్రమ రవాణా, తప్పుడు ప్రకటనలు చేయడం, వీసా మోసం వంటి అభియోగాల్ని నమోదు చేశారు. యున్కింగ్ జియాన్ చైనాలో ఈ పాథోజన్పై పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం నుండి నిధులు కూడా పొందినట్లు తెలిసింది. ఎలక్ట్రానిక్ పరికరాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నట్లు సూచించే సమాచారం కూడా లభ్యమైందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములవుతున్నారు. యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు, ట్విన్ హిల్స్లో దాదాపు 2000 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరు యోగాసనాలు వేస్తున్న ఫోటోలను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ట్వీట్ను రీపోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో యోగా దినోత్సవం ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. జూన్ 21న ఏపీలో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సరెండర్ అవ్వడం అలవాటేనన్నారు. ట్రంప్ కాల్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోదీ భయపడి పాకిస్తాన్తో సీజ్ ఫైర్కు అంగీకరించారని విమర్శించారు. ట్రంప్ బెదిరింపులకు ఆయన లొంగిపోయారని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదని ఆయన పునరుద్ఘాటించారు. बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी. ये फर्क है, इनका कैरेक्टर है. ये सारे के सारे ऐसे हैं. आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है. 1 सेकंड में थोड़ा सा दबाव पड़े, भैया ये लो. हाँ, तो ये इनका कैरेक्टर है. कांग्रेस पार्टी सरेंडर नहीं होती है. गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल, ये सरेंडर वाले लोग नहीं हैं. ये सुपर पावर से लड़ने वाले लोग हैं. కేసీఆర్ 46 ఏళ్ల వయసులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. 14 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చివరికి తెలంగాణను సాధించాలని డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులకు తన ప్రసంగంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చైతన్యపరిచారు. Make the best use of your time, make the best use of your bandwidth right now. And please dream big. Don't think small. నేను జాబ్ కొట్టాలి, లేదా A+ రావాలి, A రావాలి, B రావాలి. That is not what life is about. Please think big, because see, one of the things that bothers me about our kids here, our students here, and our people back in India as well, is that we don't seem to be thinking big or dreaming big. అదే సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూసే ఉంటే చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా?
ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే. నా తెలుగు మూవీస్ మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరన్నా? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ కాస్ట్లీ కళలు కనండి. కొన్ని నిజం కావచ్చు కాకపోవచ్చు, బట్ కళలు కాస్ట్లీగా కనాలి. థింక్ బిగ్, డోంట్ థింక్ స్మాల్, డోంట్ థింక్ నాకు జాబ్ కొడితే చాలు, తర్వాత మా అమ్మ నాన్న గట్టిగా పట్టుబట్టి పెళ్లి చేస్తారు, లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక కారు కొనుక్కొని టెక్సస్ ఇల్లు కొనుక్కొని ఇక్కడ తిరుగుతాం గానికి దిలాగా అంటే వేస్ట్. చూస్తుంటే ముసలు అయిపోతారు. తర్వాత మీరు అక్కడ ఇక్కడ వీకెండ్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పార్టీలు చేసుకొని దాంతో టైం అంతా అయిపోతుంది. అందాల పోటీల ఈవెంట్స్కు రేవంత్ రెడ్డి 7 నుండి 8 సార్లు వెళ్లారు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల మధ్యలోనే వెళ్లిపోయింది. అందాల పోటీలకు వచ్చిన వాళ్లను మనుషుల్లాగా కాకుండా బొమ్మల్లాగా చూశారు. అందాల పోటీలతో దేశం పరువు, తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా అన్నారు. ఒకవైపు రైతులు చనిపోతుంటే వాళ్ళను మాత్రం వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికి కానీ ఆ కుటుంబాలను మాట్లాడియడానికి కానీ పోలేదు. కానీ అందాల పోటీలలో మాత్రం ఆయన ఎంజాయ్ చేసి ఆయన అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంత్రివర్గం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, గాంధీ భవన్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలు అందరూ కూడా పోయి ఎంజాయ్ చేసి 200 కోట్ల ఖర్చు పెట్టి. మరి అందాల పోటీలు 70 సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా ఆ పోటీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కరు కూడా బయటకు పోలే. కానీ ఇవాళ మన దగ్గర జరిగినటువంటి ఈ అందాల పోటీల నుంచి మధ్యలోనే ఒక మహిళ పోయింది. వాళ్ళకు చాలా నైపుణ్యత ఉంటుంది. వివిధ పోటీలలో వాళ్ళు గెలిచి ఈ స్థాయికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళు. మధ్యలోనే పోయిందంటే ఎందుకు పోయింది అంటే వీళ్ళు అనుసరించినటువంటి తీరు, వీళ్ళు ఆ మహిళలతోటి ప్రవర్తించినటువంటి తీరు, అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడి పడితే అక్కడికి తీసుకెళ్లడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నది ఆయనకు అసలు. ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్ కు సంబంధం అంటాడు. సిగ్గుండి మాట్లాడుతూ హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. అందాల పోటీల నిర్వహణతో ప్రపంచాన్ని హైదరాబాద్కు రప్పించాం. తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు వెళ్లిన సుందరీమణులు ఆ ప్రాంతాలను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్తో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, ఆహార వ్యవహారాలను ప్రపంచానికి పరిచయం చేశామని జూపల్లి కృష్ణారావు అన్నారు. యొక్క మిస్ వరల్డ్ పోటీలు 2025 పూర్తిగా సక్సెస్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి, దిశానిర్దేశంతో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ప్రపంచానికి మన సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆహార అలవాట్లు కావచ్చు, మన యొక్క కట్టడాలు కావచ్చు, రకరకాల వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచం దృష్టిలో షోకేస్ చేసే కార్యక్రమం జరగడం జరిగింది. మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా, అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు, రామప్ప కావచ్చు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, అట్లాగే బుద్ధవనం, పిల్లలమర్రి, 1000 స్తంభాల గుడి, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్, హాస్పిటల్, ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు, శిల్పారామం, వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ, అట్లాగే చౌమౌల ప్యాలెస్, గాలా డిన్నర్, ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటి వాళ్ళకు చూపించడం జరిగింది. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా 30 రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్ లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది. ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్ కు సంబంధించి ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్
ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించింది. ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏ తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని, తెలంగాణ భూములకు నీళ్లివ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప, తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1గా నిలబెట్టడం తప్ప అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ కాళేశ్వరం అంటూ విమర్శించారు. ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బ్యారేజీలే కాదని, ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు. హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి మహాధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విత్ పర్మిషన్ చేస్తున్నాం, ధర్మమేమో ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని, అట్లానే మా కందుల ప్రశాంత్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యకు బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే, హైదరాబాద్ లో చేయనీయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ, గల్లీ గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్లు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ స్థానిక ఎన్జీఓ కాలనీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డిలు పూలమాల వేసి ప్రారంభించారు. బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల కార్యకర్తలు వైఎస్ఆర్ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసక పాలన జరుగుతుందని, సూపర్ 6 లాంటి అమలు కాని హామీలిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజల్ని వెన్నుపోటు పొడిచారంటూ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాజపూడి సాయికృష్ణ, ఎర్రగొల్ల గోపాలస్వామి, మాజీగూడ చైర్మన్ సింగసాని గురుమోహన్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు, వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకి 1 year అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారో, ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగానే అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,50,000 అప్పు చేశారు 1 year కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్, అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. కూడా
ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. జగిత్యాల జిల్లా రాయకల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం 10,000 లంచం తీసుకుంటూ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ ఏసీబీకి చిక్కాడు. 1 ఎకరం 2 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి మధ్యవర్తి ద్వారా 15,000 డిమాండ్ చేయగా డాక్యుమెంట్ రైటర్ ముజఫర్ మధ్యవర్తిగా వ్యవహరించి 10,000 లంచం ఇస్తుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ గణేష్, డాక్యుమెంట్ రైటర్ ముజఫర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు. డిఎస్పీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, నా పేరు విజయ్ కుమార్. సార్, ఈరోజు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి 3rd రోజు మాకు కంప్లైనెంట్ రిజిస్టర్ అతను 1 ఎకరం 20.25 కుంటస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన నిన్న వచ్చి మన తహసీల్దార్ గారిని కలిశారు. తహసీల్దార్ గారు 10,000 బ్రైబ్, అంటే ఆయన 10,000 బ్రైబ్ త్రూ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ రైటర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. అతని పేరు మొహమ్మద్ ముజాఫర్. ఈ ముజాఫర్ ద్వారా 10,000 రూపీస్ బ్రైబ్గా అడిగారు. ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో 15,000గా అయితే బేరం చేసుకొని 10,000 ఇస్తానని ఒప్పుకొని వచ్చి 10,000 రూపీస్ కంప్లైనెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి. ఈ కంప్లైనెంట్ ఈజ్ ఏ ప్రాపర్టీ అమ్మారు, అతను ఉన్న ప్రాపర్టీ, అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయడం కోసము 10,000 రూపీస్ బ్రైబ్ ఇస్తుండగా త్రూ ముజాఫర్ అతను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ 10,000 రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ తహసీల్దార్ గారు గణేష్ గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. గణేష్ గారిని అండ్ ముజాఫర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ని ఇద్దరిని ఈరోజు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల చేతల్తండ గ్రామానికి చెందిన భానుతు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎదిగాడు. అదే గ్రామంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీరుస్తూ అందరి మన్నన పొందుతూ ఉండేవాడు కృష్ణ. ఇది గమనించిన కొందరు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణను ఆర్థికంగా దెబ్బతీయాలని తన చెరువులో గుళికలు కలిపి చల్లారు. దీంతో చెరువులో ఉన్న 6 క్వింటాల చేపలు మృత్యువాత పడ్డాయి. గతంలో కూడా 40 ఎకరాల్లో చేపలు పెంచుతుండగా చేపలన్నింటినీ లూటి చేయించారని వాపోయారు కృష్ణ. చిలుకూరు మండలం చేతుల్తాండ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా తనకున్న 30 గుంటల పొలంలో చెరువును తవ్వించుకున్నాడు కృష్ణ. ఆ చెరువులో రూప్ చంద్ చేప పిల్లల సంవత్సర కాలంగా పోషిస్తున్నాడు కృష్ణ. ఈ వచ్చే మృగశిర కార్తెకు చేపలు విక్రయించుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో గుళికలు, క్రిమిసంహారక మందు చల్లడంతో సుమారు 6 క్వింటాల చేపలు చనిపోయాయి. ఒక్కొక్క చేప 2 నుండి 3 కిలోల సైజు ఉన్నాయని, ఒక్కో కేజీ 150 ధర పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణ. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శ్రీవెంకట గ్రామం మాది. ఆ పేరు భానుతు కృష్ణ. స్థానికంగా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను 3 ఇయర్స్ నుంచి. అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. అయితే నిన్న నా సొంత భూమిలో ఒక 30 గుంటల మందు నేను అంతకుముందు 3 సంవత్సరాల చెవి దించుకున్నాను. దాంట్లో చేపలను తెచ్చి కోసి పెంపకం చేస్తున్నాను. అయితే మొన్న శనివారం తెల్లవారుజామున నైట్ ఏటమే తెలియదు గుళికలు పొలంలో వేసే గుళికలు తెచ్చి చెరువులో వేయడం జరిగింది. దాని ద్వారా సుమారు 5 నుంచి 6 క్వింటాల వరకు చేపలు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు వచ్చి గుళికలు తీసుకుని షాంపిల్ తీసుకొని ఫోరెన్సిక్ పంపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మీకు ఎవరి మీద మా అనుమానం అందరితో మంచిగా ఉంటాను. గ్రామ స్థాయిలో అయితే గతంలో గ్రామపరంగా కానీ నాకు ఎటువంటి విభేదాలు అయితే లేవు. ఇక్కడ ఇక అది భగవంతుడికి తెలుసు. అది జియా స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజులు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం మార్కెట్లను నష్టాల వైపు నడిపించాయి. ఎనర్జీ, ఫైనాన్స్, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటీతనంతో ఒక దశలో 1% పైగా నష్టపోయిన సూచీలు చివరిలో ఈ భారీ నష్టాలు తగ్గించుకోగలిగాయి. ఇంట్రా డేలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 636.24 పాయింట్లు కోల్పోయి
80,737.51 వద్ద నిలిచింది. మరో సూచి నిఫ్టీ 174.10 పాయింట్లు కోల్పోయి 24,542.50 పాయింట్ల వద్ద ముగిసింది. షేర్లలో 2,266 సూచీలు నష్టపోగా 1,731 సూచీలు పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయినప్పటికీ దేశీయ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయని, భౌగోళిక రాజకీయ సమస్యలు మరింత ముదురుతూ ఉండడం, డాలర్ బలహీనపడడం కూడా సూచీల పతనానికి ఆజ్యం పోసాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. అదాని గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అదాని పోర్ట్ అత్యధికంగా 2.42% నష్టపోగా ఎన్డీటీవీ 2.25%, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 2.18%, అదాని పవర్ 2.02%, అదాని ఎంటర్ప్రైజెస్ 1.89% మేర నష్టపోయాయి. దీంతో పాటు అదాని టోటల్ గ్యాస్ 1.62%, అదాని గ్రీన్ 1.58%, సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.16%, అంబుజా సిమెంట్, ఏసీసీ, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ షేర్లు నష్టపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ జట్టు కల ఫలించింది. అహ్మదాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో పంజాబ్పై ఆర్సీబీ విజయం సాధించింది. ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి ఇవాళ ఆర్సీబీ క్రికెటర్లు బెంగళూరుకు బయలుదేరారు. నరేంద్ర మోదీ స్టేడియం నుండి ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆర్సీబీ సొంత పట్టణం కర్ణాటకలోని బెంగళూరులో ఇవాళ విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. విధాన సౌద రూట్లో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ప్లేయర్లు కలుస్తారు. ఇక చిన్నస్వామి స్టేడియంలో సుమారు 50,000 ప్రేక్షకుల మధ్య విక్టరీ పరేడ్ సంబరాలు జరగనున్నాయి. డీజే టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ చిత్రం. దీంతో ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భారీ నష్టాలు చవిచూశారు. ఇక ఈ నేపథ్యంలోనే జాక్ సినిమా నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తీసుకున్న పారితోషికంలో సగం అంటే 4 కోట్ల రూపాయలను నిర్మాతలకు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వేస్తున్నాయి. జాక్ సినిమాకు సిద్ధు మొత్తం 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అందులో సగం తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. అయితే ఈ వార్తలపై సిద్ధు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా థియేటర్లో పరాజయం పాలైనప్పటికీ జాక్ సినిమా ఓటీటీలో మంచి స్పందన రాబడుతుంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన తదుపరి చిత్రం తెలుసు కదా విడుదల కోసం సిద్ధమవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్ కూలిన 9 పాకిస్తానీ యుద్ధ విమానాలు. అమెరికాలోకి అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ అక్రమ రవాణా. ఈ వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉందన్న ఎఫ్బీఐ. ఏపీలో యోగాంధ్ర కార్యక్రమాలపై మోదీ ప్రశంస. చిత్తూరు జిల్లా పొలిగుండ ట్విన్ హిల్స్లో యోగాంధ్ర 2025. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు. రేవంత్ సర్కార్పై కవిత ఫైర్. మూడో రోజు నష్టాలు. 81,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్. జాక్ డిజాస్టర్. 4 కోట్ల రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చిన హీరో. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.